లక్ష్మణరావు గారు చెప్పండి. ప్రధానంగా ఈ వరదలు అనేవి ప్రతి సంవత్సరం ప్రకృతి వర్షాలు పడటం సహజమే, ఒక్కోసారి హెవీగా పడుతుంటాయి, ఒక్కోసారి తక్కువ పడుతుంటాయి, ఈ కామనే. బట్ ఈ వర్షాలు పడ్డప్పుడల్లా వరదల్లా ముంచెత్తిపోయి ఈ పల్లెలు పట్టణాలను తేడా లేకుండా అందరి భయభ్రాంతులకు గురయ్యే విధంగా పరిస్థితులు రావడానికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయి? బేసిక్గా ఈ యొక్క ఇంజనీరింగ్ ఇంటర్వెన్షన్స్లో థర్డ్ డైమెన్షన్ అంటే క్రాస్ స్లోపు గ్రేడియంటు అవి పరిగణలోకి తీసుకోకుండా ఏరియాస్ని డెవలప్ చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, దాని యొక్క అన్స్కిల్డ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్, అన్స్కిల్డ్ మెయింటెనెన్స్ ప్రాక్టీసెస్ వల్ల జరుగుతున్నాయండి. ఇది ఖచ్చితంగా ఒక ప్లానింగ్ డెఫిషియన్సీ, ఒక ఇంజనీరింగ్ డెఫిషియన్సీగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి వర్షాలు పడడం అనేది వరదల రూపైన కన్వర్ట్ అవడం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. దాన్ని అరికట్టాలి అంటే ముఖ్యంగా మనం ఎన్విరాన్మెంట్ పరంగా ఒక వ్యవస్థను డెవలప్ చేసుకోవాలా. అంటే ఒక ఆక్సిజన్ జనరేషన్ ఏ విధంగా చేస్తామో అటువంటి వ్యవస్థను డెవలప్ చేసినప్పుడు ఎకాలజీ ఉంటుంది, ఎకాలజీతో పాటు సాయిల్ యొక్క క్యారెక్టరైజేషన్ కూడా మారుతుంది. ఇక్కడ భూమి లోపల జరుగుతున్న పరిణామాలని మనం కరెక్ట్గా బేరీజ్ చేసుకుండంలే. మీరు గమనిస్తే దుబాయ్లో కానీ ఇరాన్లో కానీ ఒక శాండ్ బరస్ట్గా, ఒక ఎర్త్ బరస్ట్గా వచ్చి వాటరు తెలియకుండా ఒక్కసారిగా వరద రూపాయలు వచ్చి సిటీ మొత్తాన్ని ముంచేసింది. అంటే పై నుంచి పడుతున్న వర్షము ఒక స్లోప్ ప్రకారం రావడం ఒక ఎత్తు అయితే, భూమిలోపు నుంచి వస్తున్న వర్షము వాటర్ అనేది పైకి ఉప్పొంగి బయటికి రావడం అనేది ఇంకొక వర్షం. సో ఈ రెండింటిని మనం బేరీజ్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ ప్రణాళిక అవసరము, దాన్ని స్టడీ చేసే వ్యవస్థ మనకు కావాలా. అంటే భూమి లోపల పరిణామాలు ఎలా ఉన్నాయి, అంటే అది ఎప్పుడన్నా క్లౌడ్ బరస్ట్ ఎలా వస్తుందో అలా శాండ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందా, ఎర్త్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందా. రెండవది క్లౌడ్ బరస్ట్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అవి చూసుకుంటే, ఆ క్లైమేట్ అనేది కనుక ప్రాపర్ కంట్రోల్ చేస్తే క్లౌడ్ యొక్క మొబిలిటీని, క్లౌడ్ యొక్క ఓరియంటేషన్ని, క్లౌడ్ యొక్క డెన్సిటీని, క్లౌడ్ యొక్క కండెన్సేషన్ని అన్నిటిని మనం కరెక్ట్గా బేర్ చేసుకుంటే మనం దాని మీద కమాండ్ తెచ్చుకున్న రోజున ఇటువంటి డిజాస్టర్స్ రావు. ముఖ్యంగా మనం గ్రౌండ్ మీద చేస్తున్న కార్యక్రమాల్లో మనము ఖచ్చితంగా ఇంజనీర్స్ కానీ ప్లానర్స్ కానీ ఈ యొక్క జామెట్రిక్ సెన్సిటివిటీ ఉండాలి. ఎందుకంటే రోడ్ అనగానే ఒక రైట్ ఆఫ్ వే ఉంటుంది, రైట్ ఆఫ్ వేకి ఒక క్యాంబర్ ఉంటుంది, అదేవిధంగా క్రాస్ లోప్తో ఒక టెరాన్ బట్టి రోడ్డు ఎంత ఎత్తు అనేది మనం ఇస్తాం. తర్వాత క్రాస్ లోప్ని బట్టి ఎక్కడెక్కడ వాటరు అడ్డంగా పరిగెత్తాలా, ఎక్కడెక్కడ వాటర్ నిలువుగా ప్రయాణించాలా, అటువంటి వ్యవస్థ సెన్సిటివిటీ మన దగ్గర లేదు. అంటే ఇక్కడ తలా ఒక పిడికెడు పాపంలాగా ఒక ఇంజనీర్స్ ప్లానర్స్ యొక్క గవర్నమెంట్ విజను కరెక్ట్గా లేని రోజున వచ్చే పర్యవసానంగా మనం చూడొచ్చు. ఇది ప్రతి సంవత్సరం వస్తుంది, రిపీటెడ్గా వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఒక సెన్సిటివ్ ప్లానింగ్, ఒక సైంటిఫిక్ ప్లానింగ్ చేసి ముందుకెళ్తే ఇటువంటి పరిణామాల నుంచి బయటపడవచ్చని నా ఉద్దేశం అండి. అంటే వాతావరణ శాఖ ఎప్పుడైనా హెచ్చరికలు ముందుగానే జారీ చేస్తూ ఉన్నది, ప్రస్తుతం కూడా జారీ చేస్తుంది. గతంలో కూడా ఈసారి వర్షాలు ముందు 4 రోజులు వర్షాలు పడబోతుందని వాతావరణాన్ని కానీ ఫలానా చోట తుఫాన్ అని వాయుగుండం ఇలా వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా ఇలాగే ప్రతిసారి ముంపు గురవడానికి ప్రధాన కారణం ఎక్కడ లోపం జరుగుతుందంటారు? వ్యవస్థలో లోపమా, లేకపోతే అధికారుల లోపమా, లేకపోతే వస్తున్నటువంటి హెవీ వరదలా అంటారు? ఏమంటారు? ఇది 2 ముఖ్య అంశాలండి. ఒకటి వ్యవస్థ లోపము, రెండోది ఈ యొక్క ప్రొజెక్షన్స్లో ఉన్న డెఫిషియన్సీ. అంటే క్లౌడ్ అనేది ఎప్పుడు కండెన్స్ అయ్యి ఎప్పుడైతే వర్షంగా మారుతుంది అనేది కరెక్ట్గా బేరీజ్ చేసుకుండంలే. ఎందుకంటే దానికి ప్రధానంగా 4 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఈ గ్లోబల్ వార్మింగ్ వలన విండ్లో నుంచి జనరేట్ అయ్యే హీట్ కానీ, తర్వాత సముద్రం మీద ఒక హీట్ సింక్స్ సరిగ్గా బిహేవ్ చేస్తున్నప్పుడు సముద్రము దాని నుంచి వచ్చే ఈ యొక్క లో ప్రెషర్స్ వలన కానీ, మూడోది ఒక ఎయిర్లో ఉండే పొల్యూషన్ వలన. ఈ 3 అంశాలను బట్టి మనకి యొక్క క్లౌడ్ అనేది మెల్ట్ అవుతుంది, క్లౌడ్ బరస్ట్ అనేది వస్తుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ, అంటే ఒక వ్యక్తికి మనకి కావాల్సిన ఆక్సిజన్ ఎంతో, ట్రీ ఎంత జనరేట్ చేస్తుంది, ట్రీ ఎంత కార్బన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, అది బేరీ చేసుకొని ఈ యొక్క హైదరాబాద్ చుట్టూ కానీ అమరావతి చుట్టూ కానీ కంప్లీట్గా ట్రీ ప్లాంటేషన్ వేసుకొని, ఒక హైదరాబాద్కి అయితే ఒక 50,000 ట్రీస్ ప్లాంట్ చేస్తే మీకు 1 crore పాపులేషన్కి ఆక్సిజన్ అందుద్ది. అదేవిధంగా అమరావతికి మీరు దరిదాపుగా 20,000 to 30,000 ప్లాంట్స్ కనుక వేసుకుంటే ఈ యొక్క గ్రీన్ సైకిల్ అనేది డెవలప్ అవుద్ది. దానివల్ల క్లౌడ్ మొబిలిటీ కంట్రోల్ చేయొచ్చు, క్లైమేట్ యొక్క హైడ్రాలజిక్ సైకిల్ కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ప్రొజెక్షన్ చేసుకోకుండా వాతావరణము మనకి హెచ్చరిక ఇచ్చింది కాబట్టి 3 రోజుల్లో మనము ఆన్సర్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి హైడ్రాలిక్ మిషనరీ పెట్టుకోవాల్సిందే. రెండోది ఈ యొక్క స్లోప్ సెన్సిటివిటీ చేసి ఎక్కడెక్కడ గ్రేడ్ కంపెన్సేట్ చేయాలో చూసుకొని వాటర్ని ముందుకు నెట్టుకుంటూ,
అంటే ఈ యొక్క రోడ్ల పక్క నుంచి కానీ లేదు ఒక ముంపు ప్రాంతం ఉన్న ఏరియాకి చుట్టూగా ఒక సర్కమ్స్క్రైబ్డ్గా ఈ యొక్క కందకం లాంటి కండ్యూట్స్ పెట్టుకొని వాటర్ని ముందుకు నెట్టాలా, వాటర్కి డెస్టినేషన్ అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అది ప్లానింగ్ రూపంలో ఉన్న ఫాల్ట్. మనకి ఎప్పుడు కూడా ట్రాఫిక్కి డెస్టినేషన్ ఇస్తాం, వెహికల్ డెస్టినేషన్ ఇస్తాం, వెహికల్ రియాక్షన్ మనం చూస్తాం. అదేవిధంగా వాటర్ యొక్క స్టాటిక్ క్యారెక్టరిస్టిక్, డైనమిక్ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంది, దాన్ని ఏ విధంగా ఎక్కడికి పంపాలా, ఎక్కడ కంక్లూడ్ చేయాలని తెలిస్తే అది ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. మనకి ఈ రోజున కావాల్సింది ఇంటర్స్టేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద నెట్వర్కింగ్. అంటే నాలా నెట్వర్కింగ్ కానీ, లేదా వాగు నెట్వర్కింగ్ కానీ, లేకపోతే వంకల నెట్వర్కింగ్ కానీ, లేదా రివర్స్ యొక్క నెట్వర్కింగ్లో మనం ఖచ్చితంగా వర్క్ చేయాలా. అది ఇంటర్-స్టేట్ లెవెల్, తర్వాత ఇంటర్ సిటీ లెవెల్, తర్వాత రూరల్ అండ్ రీజనల్ లెవెల్, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నా ఉద్దేశం. ఓకే లక్ష్మణ్ గారు, మీరు చెప్పినట్టు వాస్తవానికి ప్రాపర్ ప్లానింగ్, మీరు చెప్పినట్టు వాతావరణానికి అనుకూలంగా ఇంత జనాభాకి ఇన్ని మొక్కలు నాటడం వల్ల కూడా ఆక్సిజన్ డెవలప్ చేసుకోవచ్చు, కొంతమేర వరదల ప్రభావం తగ్గించవచ్చు అనేది మీరు అంటున్నారు. కాబట్టి ప్రధానంగా ఇది పర్యావరణాన్ని సమతుల్యం చేసుకోవడానికి కావాల్సినటువంటి చెట్లు నాటడం అనేది ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాని ద్వారా ఫ్లడ్స్ కూడా కంట్రోల్. అవును, దాని గురించి మాట్లాడదాం.